ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది, దారే వచ్చింది. ఈ దేశంలోనే బిర్రేళ్ల మీద లెక్క పెట్టే అత్యంత అభ్యుదయ నృత్య దర్శకులు, దక్షిణ భారత నాట్యాచార్యులు, పాండిచ్చేరి ముఖ్యమంత్రితో నటరత్న అవార్డు గ్రహీత, అమెరికన్ యూనివర్సిటీతో డాక్టరేట్ పొంది ఉన్నన్ని రోజులు అరహారం శ్రామిక జనాలు, సినీ కార్మిక వర్గం కోసమే, తెలుగుల కోసం, తెలంగాణల కోసం, కష్టజీవుల కోసం, స్త్రీల కోసం బయటకు వచ్చిన తర్వాత పోలియో, మూగా, చోటి, గురుడి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, కరోనా బాధితులు, కుష్టి రోజులు, ఎక్కడ రోడ్ల మీద పడిపోయినా పశుపక్షాలకు కూడా సహాయం చేస్తూ తన కష్టార్జితాన్ని మొత్తం వాటికే పెట్టి తన జీవితాన్ని ధన్యతం చేసుకున్న కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్. జోహార్ డాక్టర్ రాకేష్ మాస్టర్. ఆయన ఉన్నన్ని రోజులు సమరశీల పోరాటాలు నిర్వహించాయి. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన విగ్రహం రూపాన శ్రీకృష్ణ పరమాత్ముడు రూపాన ఎన్టీ రామారావు, ఆయన ఆరాధ్య దేవుడు, 2 విగ్రహాలతోటి వజ్రాయుధలాగా భవంతరాలు దగ్గరెళ్ళేటట్టు, దిక్కులు పిక్కిలేటట్టు ఇప్పుడు రణ నినాదమై మ్రోగబోతుంది. 24 క్రాఫ్ట్స్లో జూనియర్ ఆర్టిస్టుల బాధలు గాథలు మొత్తం యావత్ 2 రాష్ట్రాల ప్రజానికానికి తెలియజేయడానికి యుద్ధానికి ఇప్పుడు సన్నద్ధమవుతుంది. ఈరోజు కృష్ణానగర్ పోయి ఆ యుద్ధమూర్తులను అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ సినీ శ్రామిక వర్గాన్ని మొత్తం ఏకీకృతం చేసి వాళ్ళ శక్తియుక్తులను కూడదీసి మొత్తం కృష్ణానగర్లో కొంత, విసుగూడ కొంత, మధునగర్ కొంత, హైమత్ నగర్ కొంత, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కొంత, సేవంత వీళ్ళంతా గ్యాదర్ చేసి చిత్రపూరికాల నుండి, సెక్రటరేట్ నుండి పవన్ కళ్యాణ్ ఉన్న కృష్ణ ఉన్న అమరావతి దగ్గర దాకా 2 విగ్రహాలతోటి వేలాది మంది కాయ కష్టం చేసే శ్రీని శ్రామిక వర్గాన్ని పక్షాన వాళ్ళిద్దరు నినాదమై ఆయన గారు శ్రీకృష్ణ పార్వతులు సారథిలాగా, అర్జునుల్లాగా నా తమ్ముడు మా వెనుక ఉంటారు ఈ యువకులు, విద్యావంతులు, కళాకారులు. రాకేష్ మాస్టర్ అన్ని రోజులు పెన్నెంటి రాత్రింబలు ఉన్న ఈ మిత్రులు ఇంకా చాలామంది ఉన్న వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఇప్పుడు ఈ కళాకారులతోటే, ఈ సినీ కళాకారులు, రాకేష్ మాస్టర్ ప్రియాతి ప్రేమ శిష్యులతోటి ఇప్పుడు ప్రారంభిద్దాం. చెప్పలు కొట్టండి నాన్న. జోహార్ జోహార్.